తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతంటూ ఓ ఆక్వా రైతు రోడ్డెక్కాడు. ఏలూరు జిల్లా లోకముడి గ్రామంలో కిరణ్ అనే ఆక్వా రైతు కొర్రమేను చేపల సాగు చేస్తున్నాడు. కైకలూరులోని A to Z అనే ఆక్వా రైతు బజార్లో చేపలకు మందుల కోసం వెళ్లాడు. సిబ్బంది మరో మందివ్వడంతో అవి చల్లిన 10 నిమిషాలకే చెరువులోని 1,00,000 కొర్రమేను పిల్లలు చనిపోయినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఇదేంటని షాపు సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపించాడు. చెరువు దగ్గరకు వెళ్లి చనిపోయిన కొర్రమేను పిల్లల్ని షాపు ఎదురుగా పోసి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు మెడిసిన్ డాక్టర్ లేకుండా వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు. వీళ్ళ మెడిసిన్ డాక్టర్ని ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా వీళ్ళ మెడిసిన్ ఇచ్చి వీళ్ళు ఎంతమందిని నాశనం చేస్తారండి. ఇలా నాలాంటి వాళ్ళు ఎలా ఉంటే చెప్పుకున్న వాళ్ళు ఎన్నో అప్పులు చేసి చేపలపై పెట్టుబడి పెట్టానని బాధితుడు తెలిపాడు. ఇప్పుడు ఇలా కావడంతో తన పరిస్థితి ఏంటని షాప్ సిబ్బందిని అడిగితే తమ ఓనర్ థాయిలాండ్లో ఉన్నాడని చెబుతున్నారని వాపోయాడు. సుమారు 7,50,000 రూపాయల నష్టం జరిగిందని ఆక్వా రైతు కన్నీరు మున్నీరయ్యాడు. షాపు లైసెన్స్ వీళ్ళకి ఎలా ఇచ్చారో, అసలు మెడిసిన్ డాక్టర్ లేకుండా వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు. వీళ్ళ మెడిసిన్ డాక్టర్ని